హాయ్ అండి. నేను ఇప్పుడు ఈ వీడియోలో 2025లో నేను తీసుకున్న ట్రేడ్స్ ఏవైతే స్టార్ట్ చేశానో అవి ప్లస్ నా స్ట్రాటజీని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేనైతే ఈ 2025లో 40,000 క్యాపిటల్తో స్వింగ్ ట్రేడింగ్ చేయడానికి ధన్ అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకున్నాను. మీకు తెలుసు నేను 2024లో లాసెస్ని ఫేస్ చేశాను బికాస్ ఆఫ్ ఆప్షన్ ట్రేడింగ్ అండ్ నాకు టైం లేకపోవడం వల్ల ఎంట్రీ తీసుకొని స్టాప్ లాసెస్ ఎక్కువ హిట్ కావడం వల్ల లాసెస్ అయితే వచ్చాయి. కాబట్టి నేను ఈ 2025లో ఓన్లీ స్వింగ్ ట్రేడింగ్ చేయడానికి అయితే ప్రిఫర్ చేయడానికి నేను ధన్ అకౌంట్ని ఓపెన్ చేసుకున్నాను. అండ్ ఆప్షన్స్ని యాక్టివేట్ చేసుకోకుండా ఓన్లీ ఈక్విటీలో ట్రేడ్ చేయడానికి మాత్రమే నేను ధన్ అకౌంట్ని యాక్టివేట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఆప్షన్స్ని అయితే ఈ 2025లో అవాయిడ్ చేసి ఓన్లీ స్వింగ్ ట్రేడింగ్ చేయడానికి అయితే ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ఈ క్యాపిటల్తో ప్రతిసారి 1 ట్రేడ్ని తీసుకోవడానికి అయితే ట్రై చేద్దామని చెప్పేసి ఈ అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకున్నాను. నా స్ట్రాటజీని కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు నేను చూపించాను. నార్మల్ షార్ట్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా చెప్తూ ఉంటాను. మీరు ఆల్రెడీ చూసినదే, కొత్తది అయితే ఏమీ కాదు. నేను ఈఎంఎస్ని ఎక్కువగా ఫాలో అయ్యి చేస్తూ ఉంటాను. మూవింగ్ యావరేజ్ అనేది మీకు తెలుసు, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఈఎంఏ అంటే. సో దాంట్లో నేను ఇప్పుడు చూస్తున్నది అయితే 200 ఈఎంఏ, 50 అండ్ 20 3 ఈఎంఐస్ అయితే యూస్ చేసుకొని ఎక్కడైతే క్రాస్ ఓవర్ జరిగినా లేదా క్యాండిల్ అబౌవ్ సస్టైన్ అయినా ఒక కన్సాలిడేషన్ రేంజ్లోంచి బ్రేక్అవుట్ వచ్చినా మనం ఎంట్రీస్ అనేవి ఎలా ప్లాన్ చేసి తీసుకోవాలి అనేది కూడా నేను మీకు చార్ట్స్లో రానున్న వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యి ఈ 2025 అంతా కూడా స్వింగ్ ట్రేడ్ చేయడానికి అయితే ప్రిఫర్ చేస్తాను. సో ఈ క్రాస్ ఓవర్ జరిగినప్పుడు కూడా మనకి క్రాస్ ఓవర్ జరిగినప్పుడు కూడా మొమెంటం అయితే ఎక్కువ నేను 2-3 మంత్స్ అయితే బ్యాక్ టెస్ట్ చేసి చూశాను. మొమెంటం అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి నేను మీకు ఓరియంట్ టెక్నాలజీ స్టాక్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ 50 అండ్ 20 ఈఎంఏ క్రాస్ ఓవర్ ఎక్కడైతే జరిగిందో అప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ తీసుకోలేకపోయినాం. కాబట్టి ఇప్పుడు మనకి ధన్ ప్లాట్ఫామ్లో ఇది 52 వీక్ హై స్టాక్ అయితే ఓపెన్ అయ్యి చూపిస్తుంది. మీకు ఇక్కడ చూస్తే నేను 38,000 అనేది మన గ్లాండ్ ఫార్మా స్టాక్లో ఎంట్రీ అయితే తీసి పెట్టుకున్నాను. ఎందుకని కూడా నేను గ్లాండ్ ఫార్మాలో ఎలా తీసుకున్నాను ట్రేడ్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నిన్ననే నేను అకౌంట్కి యాడ్ చేసి ఈ ట్రేడ్ అనేది తీసుకున్నాను. 1100 రూపీస్ ప్రాఫిట్ అనేది ప్రస్తుతం రన్ అవుతూ ఉంది. సో ఇలా 52 వీక్ హై స్టాక్లో ఉన్న ఓరియంట్ టెక్నాలజీస్ చూస్తే మనకి 20 అండ్ 50 ఈఎంఏని అబోవ్ అయితే అబోవ్ ఈ స్టాక్ మొమెంటం అయితే వచ్చింది. చూస్తే ఒక కన్సాలిడేషన్ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ అయితే క్యాండిల్ వచ్చింది. సో రేపు మండే ఒకవేళ క్యాండిల్ టు అబోవ్ ఓపెన్ అయితే మనం ఎంట్రీ ప్లాన్ తీసుకుంటాము. లేదా ఇంకా మనకు 50 పాయింట్స్ టు అబోవ్ క్యాండిల్ ఓపెన్ అయితే ఎంట్రీ అయితే తీసుకోము. ఎప్పుడైతే మళ్ళీ మన ఈఎంఐస్ అయితే టచ్ అవుతాయో అక్కడ మనం ఎంట్రీ ప్లాన్ తీసుకుంటాం. అంతవరకు దీన్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసి అయితే పెట్టుకుంటాము. సో ఇలా మనం ఎంట్రీ ప్లాన్ అనేది ఈఎంఐ ద్వారా చేసుకోవాలి. ఇంకా ఎవరైనా మంచి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కమెంట్స్లో తెలియజేస్తే నేను తప్పకుండా ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక వీడియో అంతా కూడా ఓన్లీ ఈఎంఎస్తో ఎలా ట్రేడ్ చేయాలి అనేది తప్పకుండా నేను చెప్తాను. సో అలా మనం ఎంట్రీ ప్లాన్ అనేది తీసుకోవాలి ఏ స్టాక్ అన్నా కానీ. ఇప్పుడు నేను గ్లాండ్ ఫార్మా స్టాక్లో ఎలా ఎంట్రీ తీసుకున్నాను అనేది కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఈ ధన్ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగుందండి. ఎవరికైనా కావాలంటే కూడా మీరు ఓన్గా దాన్ని ఓపెన్ చేసుకోండి. నిజంగా ఇక్కడ అన్నీ కూడా మనకి నీట్గా ఉన్నాయి. ప్రతిదీ కూడా వాళ్ళు మనకి నీట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. నాకైతే ఈ ధన్ అకౌంట్ చాలా బాగా నచ్చింది. సో అందుకనే నేను మీకు చెప్తున్నాను. ఇదేమి ఎడ్యుకేషన్ పర్పస్ కాదు, రికమెండేషన్ కాదు, ఏది కూడా కాదు. నా లింక్ కూడా నేనేం ప్రొవైడ్ చేయట్లేదు. మీకు నచ్చితే ఓపెన్ చేసుకోమని మాత్రమే చెప్తున్నానండి. మనకి ప్రతిదీ కూడా నీట్గా క్లారిటీగా మనకి దీంట్లో అయితే చూపిస్తారు. గ్లోబల్ ఇండిసెస్ కూడా ప్రతిరోజు అప్డేట్స్ అయితే మనకి వస్తూనే ఉంటాయి దీనిలలో. అండ్ మనకి ఎంత % మొమెంటం వచ్చింది అనేది కూడా మనకి క్లారిటీగా అయితే ఈ వెబ్సైట్ బాగా అయితే ఉంది. సో ఇప్పుడు నేను గ్లాండ్ ఫార్మా స్టాక్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎక్కడ ఎంట్రీ అని ఎందుకు మనం తీసుకున్నామనేది మీరు ఇక్కడ చూస్తే 3 మూవింగ్ యావరేజెస్ కూడా అబ్జర్వేషన్ చేసి చూస్తే క్యాండిల్ అబౌవ్ సస్టైన్ అయింది అండ్ ఒక రేంజ్ నుంచి బ్రేక్అవుట్ అయింది. కాబట్టి నేను నిన్న ఎంట్రీ అయితే తీసుకున్నాను. నా టార్గెట్ వచ్చేసి 2000 దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో నేను ఎగ్జిట్ అయితే అయిపోతాను. ఈ స్టాక్లో 20 క్వాంటిటీ అనేది బై చేశాను. థ్యాంక్ యూ సో మచ్.